నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను సొరకాయ సాంబార్ చూపించబోతున్నానండి. ఇది మునక్కాయ సాంబార్ లాగే ఎంతో రుచిగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. దీనితో కందిపప్పు తీసుకొని 1 అవర్ చక్కగా నానబెట్టాను. బాగా వాష్ చేసి నానబెట్టాను. ఇప్పుడు నానిన కందిపప్పుని కుక్కర్లోకి తీసుకోండి. సరిపడా వాటర్ పోసుకోండి. ఒక్కొక్క కుక్కర్ ఒక్కోలాగండి. ఎన్ని విజిల్స్ అనే కన్నా పప్పు మెత్తగా ఉడికేదాకా విజిల్స్ పెట్టుకోండి. నాకైతే ఖచ్చితంగా 5 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా వెనుపుకోండి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు వెనుపుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్, 2 టమోటాలు, సొరకాయ ముక్కలు ఇవన్నీ పొడవుగా కట్ చేసుకోండి. సొరకాయ ముక్కలు చూడండి, మునక్కాయ ముక్కల్లా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఇవన్నీ అదే కుక్కర్లో, వాష్ చేసే పని లేదండి, సేమ్ కుక్కర్లోనే తీసుకొని దానిలో పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. అస్సలు శ్రమ ఉండదు, సేమ్ కుక్కర్లోనే చేసుకోండి. సరిపడా వాటర్ పోసాక చింతపండు గుజ్జు, ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని మెత్తడి గుజ్జు చేసుకొని అది పోసుకున్నాను. ఇప్పుడు 1 విజిలే పెట్టుకోండి. ముక్కలు మరీ మెత్తగా ఉడికితే బాగోవు. 1 విజిల్కి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకోండి. డైలీ పెడతాం కదా, అలానే ఆ పోపులో మంచిగా ఉడికించి నా పప్పుని, ఉడికించిన సొరకాయ ముక్కలు, చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇలా వేసుకున్నాక కలిపి చూడండి సొరకాయ ముక్కలు సరిపోను ఉడికినాయండి. అలా ఉడకాలి, ఏది ఎక్కువగా ఉడకకూడదు. ఇప్పుడు కెటిల్లోంచి నేను హాట్ వాటర్ పోసాను. మన కన్సిస్టెన్సీ సరిపోను వాటర్ పోసుకోండి. చల్ల వాటర్ అయినా పోసుకోండి, నో ప్రాబ్లం. కాకుంటే ఎక్కువ మరగనివ్వండి. బాగా మరగనిచ్చాక 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకోండి. ఒక్క విషయం అండి, ఎంత మరిగితే ఈ సాంబార్ అంత బాగుంటాయి. దాన్ని బట్టి ఓపిక్గా మరగనివ్వండి. హైలోనే మరగనిస్తున్నాను, పొంగొచ్చినప్పుడల్లా తిప్పుకోండి. సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర చల్లుకోవాలి. పుదీనా ఏముంటే అవి చల్లుకోండి. ఇప్పుడు బెల్లం అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నేను మాత్రం సొరకాయలో చప్పదనం ఉంటుంది కాబట్టి బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లాన్ని వేసి కొత్తిమీర చల్లుకోండి. ఇందాక పుదీనా చల్లానండి, ఇప్పుడు కొత్తిమీర చల్లుతున్నాను. చక్కగా సొరకాయలో చప్పదనం అంతా పోతుందండి. చింతపండు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది, ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. దీన్ని చూడండి, ముక్కలన్నీ ఎలా పైకి తేలుతుందో అంత పర్ఫెక్ట్ సాంబార్ వచ్చిందనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, అన్నం చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,